హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరి ఇడ్లీ. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఎస్పెషలీ ఈ సమ్మర్లో మన ఒంటికి చాలా చలువ చేస్తుంది పెసరపప్పు కాబట్టి ఇలా ఒకసారి మీరు ప్లాన్ చేయండి, మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు ఈ సమ్మర్లో రెగ్యులర్ చేస్తారు అంటే వీక్లీ వన్స్ అయినా ఈ ఇడ్లీ వేస్తారనమాట. అంత రుచి బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఒక గ్లాసు పెసరపప్పు, పొట్టు పెసరపప్పే నైట్ నానపెట్టేసుకున్నాను. మీరు డైరెక్ట్ పెసలు కూడా నానపెట్టుకోవచ్చు. పొట్టు పోకుండా నీట్గా వాష్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. మిక్సీ కంటే గ్రైండర్లో వేసుకుంటే ఆ పిండి చాలా ఫోమ్ లాగా వస్తుంది, ఇడ్లీకి బాగుంటుందండి. ఎక్కువ పిండి కూడా అవుతుంది. నేనైతే గ్రైండర్లో వేస్తాను, మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్ ఉంటే అట్లా చేయండి. కారపొడికి అయితే ఇది ఫ్రై చేసేది చూపించలేదు. ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు ఫ్రై చేసేసి కొంచెం ఆయిల్లో ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మిక్సీలోనే ఒకటే డైరెక్షన్లో తిప్పొద్దు, అటు ఇటు తిప్పుకుంటే పౌడర్ బాగా వస్తుందండి. ఇది ఇడ్లీ రవ్వ. నేను 1 కప్పు మినపప్పు వేసుకున్నాను కదా, 2 కప్పుల ఇడ్లీ రవ్వ నీట్గా వాష్ చేసేసి గంట సేపు మనం ముందుగానే నానపెట్టేసుకోవాలి. గంట నానిన ఇడ్లీ రవ్వని ఇలా నీళ్ళన్నీ పిండేసి ఒక దాంట్లోకి వేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పిండి చూడండి, చక్కగా ఇలా రుబ్బేసుకున్నాం కదా. నేను కొంచెం పిండి తీసుకుంటున్నాను. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, క్యారెట్ వేసి బాగా కలిపేసి గుంత పొంగనాల పెనం ఉంటుంది కదా, అందులో వేసుకుని మనం ఫ్రై చేసుకొని తింటే భలే బాగుంటాయి. అందుకని అది కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇలా అయితే మనం ఇడ్లీ రవ్వ ఇందులోకి మిక్స్ చేసేసుకొని కొంచెం మనకి ఎంత ఉప్పు కావాలో ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. కలిపేసుకొని ఒక స్టీల్ గిన్నెలో కానీ ఏదైనా మట్టి గిన్నెలో అయినా పర్వాలేదు. అంటే ఇది సమ్మర్ కాబట్టి ఇలాగా మీకు మంచిది ప్లాస్టిక్ టప్పర్వేర్ అలాంటి బాక్సెస్ ఉంటే అలాంటి బాక్స్లో పెట్టుకోండి. లేదంటే ఇలా డైరెక్ట్ స్టీల్ గిన్నె చాలా బెటరు, ఇందులో పెట్టుకోండి. లేదంటే ఇత్తడి గిన్నె, లేదంటే మట్టి గిన్నె, ఏదో ఒక దాంట్లోకి కలిపేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇది 3 days ఉంటుంది పిండి, చక్కగా మన ఇడ్లీ పిండిలాగే. కానీ నేనైతే జస్ట్ 1 hour నానపెట్టాను అంతేనండి. అంతకంటే ఎక్కువ పులవ పెట్టలేదు. ఎందుకో నాకు ఆ రుచి నాకు నచ్చదు. అలా పులవడం వల్ల మంచి మనకి హెల్త్కి ఉపయోగపడే బ్యాక్టీరియా ఫామ్ అయినప్పటికీ నాకెందుకో మరి నాకు నచ్చదు. సో నేను ఒక 1 hour పాటే నేను నానపెట్టాను. రవ్వ కలిపేసిన తర్వాత అదే పులవడానికి ఒక 1 hour టైం ఇచ్చాను అంతే. ఇలా ఇడ్లీ రేకులకి చక్కగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకుని ఇడ్లీ వేసుకోండి. వేసేసుకుని మిగిలిన పిండి ఏదైతే ఉందో అది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3 days మనకి చక్కగా సరిపోతుంది. మీరు గ్యాప్ ఇచ్చి ఒకరోజు మళ్ళీ మరుసటి రోజు వేసుకోవచ్చు అనమాట. అలా కూడా మనం ఫ్రెష్గా ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే అసలు పాడవదండి పిండి. బయట ఉంచేస్తే మాత్రం పాడైపోతుంది. అందుకని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ చట్నీ అయితే మాత్రం సూపర్ టేస్టీ ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీకు అది షేర్ చేస్తాను. చూడండి, ఇడ్లీ అయితే ఉడికిపోయాయి. ఆల్రెడీ ఇడ్లీ తీసి వీడియో తీసుకునే టైం లేదనమాట. మా వారికి టైం అయిపోతుందని ముందు ఆ ఇడ్లీ తీసి ఆయన పెట్టేసి ఆయన పంపించిన తర్వాత మేము ఇది వీడియో చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ కొంచెం హడావిడి ఉంటుంది కదా, అందుకని అది స్టార్టింగ్ మీకు చూపించలేదు. చూడండి, ఇలా ఇడ్లీలు చాలా ఈజీగా మనకి ప్లేట్స్ నుంచి వచ్చేస్తాయి. చక్కగా ఇలా ఇడ్లీలు ఉడికిపోయాయి. జస్ట్ ఒక 10 minutes కూడా పట్టదు. ఒక 8 minutesలోనే మనకి ఇడ్లీ కుక్ అయిపోతుందండి. నార్మల్ ఇడ్లీ లాగే. మీకు ఇడ్లీ రవ్వ వేసుకోకుండా జొన్న ఇడ్లీ రవ్వ కానీ రాగి ఇడ్లీ రవ్వ కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. లేదు అలా ఏమొద్దు, డైరెక్ట్ మనం ఏదైతే పిండి రుబ్బుకున్నాం కదా, ఉప్పు వేసి బాగా కలిపేసుకుని చేతితోటి కొంచెం ఎయిర్ ఫామ్ అయ్యేట్టుగా అలా కలుపుకొని స్పీడ్గా ఆ ఉత్తి పిండితో కూడా మనం వాయికుడుంలాగా వేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. కానీ మనకి ఏంటంటే మనం ఇడ్లీ అంటే రవ్వ ఇడ్లీని ఎక్కువ లైక్ చేస్తాం కదండి. మనకి ఫస్ట్ నుంచి మనం ఇడ్లీ అంటే మన సౌత్ ఇండియన్ స్పెషల్స్ ఎట్లా ఉంటాయంటే మనకి రవ్వ ఇడ్లీ, మన దోసపిండి ఇడ్లీ కూడా మన సైడ్ అంత లైక్ చేయరు. రవ్వ ఇడ్లీని ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి రవ్వ మిక్స్ చేసుకుంటే మనకి ఏదైతే నార్మల్ ఇడ్లీ తిన్న ఫీలింగ్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంది. నిజం చెప్తున్నానండి, నేను 4 ఇడ్లీలు పెట్టేసుకున్నాను తినేద్దామని. నేను 3 ఇడ్లీలే తినగలిగా. ఇంకొక ఇడ్లీ హెవీ అయిపోయింది. 1:30 అయినా కూడా నాకు అసలు ఆకలి అనిపించలేదు.
నిజంగా డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఐ మీన్ డిన్నర్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం ఎర్లీగా తినేస్తే 6 ఆ టైంకి తినేయగలిగితే మీరు చక్కగా మంచి డిన్నర్ కూడా అవుతుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూడండి ఇలాగ ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ మీద కాస్త నెయ్యి వేసుకుని ఈ చట్నీ సూపర్ అనమాట. ఎంత టేస్ట్ బాగుంటుందో తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఈ చట్నీని. ఇలా లూజ్గా చట్నీ వేసుకుని ఇలా కారపొడిలో, కానీ అలా చేత్తో కంటే ఇలా స్పూన్ తోటి ఎక్కువ చట్నీతో తింటే మాత్రం చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు ఈ సమ్మర్లో ఇది ట్రై చేయండి. ఈ పెసర ఇడ్లీ ఈ సమ్మర్లో మీ హెల్త్కి చాలా చాలా మంచిది. ఒంటికి చాలా చలువ చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీరే చెప్తారు చాలా మంచి రెసిపీ మాకు షేర్ చేసామనేసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.